నమస్కారం. రువ్వడి అనే ఛానల్ కొత్తగా ప్రారంభించాం. అందరూ సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి. అసలు రువ్వడి అనే ఛానల్ సినిమా రంగానికి సంబంధించింది. సినిమా రంగంలో అప్పుడు వచ్చిన చిత్రాల గురించి చెప్పటానికి ప్రారంభించాం. అయితే రువ్వడి అనేది ఈ టైటిల్ ఏంటి, ఈ పేరేంటి అని అందరికీ సందేహం రావచ్చు. రువ్వడి అనేది తెలంగాణ పదం అండి. రువ్వడి అనేది కరీంనగర్ ప్రాంతంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. రువ్వడి అనే పదానికి అర్థం తెలంగాణలో జోరు అనే అర్థం. అంటే రువ్వడి అంటే జోరు, హుషారు అని అర్థం. అందుకే ఈ ఛానల్కు రువ్వడి అని పేరు పెట్టడం జరిగింది. సినిమా రంగంలో అప్పుడు వచ్చినటువంటి చిత్రాలు, చాలా చిత్రాలు సక్సెస్ అయ్యాయి, కొన్ని ఫ్లాప్ అయిపోవడం కూడా జరిగింది. ఆ రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి చిత్రం, చిరంజీవి పేరుతో వచ్చినటువంటి చిత్రం చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి 2 చిత్రాలు తన పేరుతో వచ్చాయండి. 1985లో చిరంజీవి చిత్రం రావడం, జై చిరంజీవి సినిమా కూడా రావడం జరిగింది. అంత పెద్ద సినిమా, యాక్షన్ హీరో, సుప్రీం హీరో, తర్వాత మెగాస్టార్ అయిపోయారు. కానీ చిరంజీవి పేరుతో వచ్చినటువంటి ఆ 2 సినిమాలు ఘోరంగా దెబ్బతినడం జరిగింది. అది చిరంజీవి అనే టైటిల్తో వచ్చినటువంటి సినిమా ఎందుకు ఫ్లాప్ కావడం జరిగిందనేది ఈ వీడియో మొత్తం మీరు చూడండి. మీ అందరి సహకారంతో సబ్స్క్రైబ్ మరియు పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. నా వృత్తి, నేను ఒక జ్యోతిష్యుని, జ్యోతిష్యం, వాస్తు కన్సల్టెంట్ను. అయితే ఈ రంగం గురించి, సినిమా గురించి మీరు ఎందుకు చెప్తున్నారని మీకు సందేహం రావచ్చు. సినిమా రంగంలో ఉన్నటువంటి నాకు పరిచయాలు, అందులో నేను ఇంతకుముందు చేసినటువంటి అనుభవంతో 1985లో దొంగ సినిమా పెద్ద హిట్ అండి. గూండా, దొంగ, చిరంజీవి అంటేనే ఒక పెద్ద యాక్షన్ హీరో. మహా యాక్షన్ సినిమాలు, పెద్ద హిట్లు చిరంజీవి అంటేనే. అలాంటి సమయంలో చిరంజీవి చిత్రం రావడం జరిగింది. అది ఎలా అయిందంటే, కైకాల సత్యనారాయణ గారు వారి సొంత బ్యానర్ అయినటువంటి రమా ఫిలిమ్స్పై 2 దొంగలు చిత్రాన్ని నిర్మించారు. శోభన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ, మల్టీ స్టార్ భారీ చిత్రం. ఈ సినిమా రావడము, యుద్ధం సినిమాతో పోటీ పడి 2 దొంగలు పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయిపోవడం జరిగింది. ఆ సినిమా తర్వాత ఏం చెయ్యాలి అని కైకాల సోదరులు అనుకున్న తరుణంలో కైకాల సత్యనారాయణ గారికి కొందరు మిత్రులు, కన్నడలో సినిమా వచ్చిందండి నానే రాజా అని, ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ కుమారుడు అందులో కొత్త హీరో ఇంట్రడ్యూస్ అయ్యారు. ఆ సినిమా మీరు ఒకసారి చూసినట్లయితే తెలుగులో డబ్ చేయడానికి బాగుంటుంది అని వారికి సలహా చెప్పారు. సత్యనారాయణ గారు సరే సినిమా వెళ్ళి చూశారు, చాలా బాగుంది, ఈ సినిమా డబ్బింగ్కు చాలా బాగుంటుందని తన తమ్ముడిని పిలిపించి, ఈ సినిమాలో కొంచెం మనము 10%, 15% మనము షూట్ చేసి దీన్ని తెలుగులోకి డబ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది అని చెప్పారు. రమా ఫిలిమ్స్ తర్వాత చిత్రం చిరంజీవి గారు డేట్స్ చేయడం జరిగింది కొదమ సింహానికి. కొదమ సింహానికి 1 సంవత్సరం సమయం ఉంది, దాని లోపల డబ్బింగ్ చిత్రం ఇది చేద్దాం అని అజయ్ క్రియేషన్స్ పేరుతో డబ్బింగ్ చిత్రం చేద్దాం, మన రమా ఫిలిమ్స్లో స్టేట్ సినిమా చేయాలని వారి ఆలోచన. అజయ్ క్రియేషన్స్ పై ఈ డబ్బింగ్ చిత్రాన్ని వారు ప్రారంభం చేశారు. అయితే చిరంజీవి డేట్స్ ఉన్నాయి కనుక కె నాగేశ్వరరావు గారు వెళ్ళి, సత్యనారాయణ బ్రదర్స్ వెళ్ళి చిరంజీవి గారికి చెప్పడం జరిగింది, ఈ డబ్బింగ్ సినిమా తీసుకున్నాము, ఇందులో ఇన్స్పెక్టర్ పాత్ర అక్కడ అంబరీష్ గారు చేశారు, అదే పాత్రను మీరు చేసినట్లయితే ఒక 10-15% మీరు షూట్ చేస్తే అది ఒరిజినల్ కలరింగ్ వస్తుందండి, అది మనం డబ్బింగ్లో చేసుకోవచ్చు, మీరు ఒక 10 రోజులు మాకు డేట్ ఇవ్వాలి అని అంటే, సరే సినిమా తెప్పించండి
చూస్తానని చిరంజీవి గారు చెప్పడము, ఆ ప్రింట్ వేయడము, చిరంజీవి గారు చూసిన తర్వాత ఇందులో మెయిన్ క్యారెక్టర్ వేస్తానండి, స్పెషల్ క్యారెక్టర్ ఆ ఇన్స్పెక్టర్ పాత్ర నాకేం వద్దు అని చెప్పారు. సత్యనారాయణ గారి బ్రదరు సత్యనారాయణ గారు అన్నారు, మీరు ఇందులో రిస్క్ ఉందండి, మీరు పెద్ద యాక్షన్ హీరో, పెద్ద ఎస్టాబ్లిష్డ్ హీరో, మీపై ప్రేక్షకులు అభిమానులు ఎంతోమంది మీపై ఎన్నో కోరుకుంటారు, కానీ మీరు ఇలాంటి నెగిటివ్ ఇదేమో అక్కడ హీరో కొత్త హీరో నెగిటివ్ రోలు చేయని తప్పులకు అనుకోకుండా ఒకటి తర్వాత ఒకటి మర్డర్లు చేసుకుంటూ పోయి చివరకు చనిపోవడం జరుగుతుంది. మరి మీరు ఇలాంటి క్యారెక్టర్ చేస్తే మాకైతే ఓకే, కానీ మీకు ఇబ్బంది అవుతుంది కదా అంటే చిరంజీవి గారు నవ్వేసి, అది నిజమేనండి, కానీ ఇందులో నటించడానికి చాలా స్కోప్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి మొదట్లో కమల్ హాసన్ కూడా ఎర్ర గులాబీ సినిమాలో నెగిటివ్ రోలే చేశారు, తర్వాత ఆయన బాగా సక్సెస్ అయ్యారు. ఈ సినిమా పట్ల నాకు చాలా ఇష్టం ఉంది, ఆ క్యారెక్టర్ చేయాలని. అన్ని యాక్షన్ గానే చేస్తున్నాం కానీ యాంటీ యాక్షన్, యాంటీ హీరోగా విలన్ షేడ్స్ ఉన్నాయి కాబట్టి నటించడానికి పర్ఫార్మెన్స్కు చాలా స్కోప్ ఉంటుంది కాబట్టి నాకు ఒకైనా ఈ సినిమా తీయండి నేను చేస్తానని చిరంజీవి గారు చెప్పడం జరిగింది. నానే రాజా కన్నడలో పెద్ద డిస్ట్రిబ్యూటర్ కుమారుడైనటువంటి రవిచంద్రన్ మొదటి సినిమా అక్కడ చేయడం జరిగింది. అది చిరంజీవి గారు తెలుగులో చేయడం, స్టేట్ సినిమా చేయడం, మరి యాక్షన్ సినిమాలు వస్తున్న తరుణంలో ఇలాంటి నెగిటివ్ షేడ్స్ ఉన్న సినిమా చేయడం ద్వారా సినిమా షూటింగ్ అంతా పూర్తవుంది. ఇందులో హీరోయిన్గా విజయశాంతిని తీసుకున్నారు. తన చెల్లెలి పాత్రకు, కళ్ళు లేని పాత్రకు భానుప్రియను, ఆమె బాయ్ ఫ్రెండ్గా మురళీమోహన్ని, తండ్రిగా సత్యనారాయణ మెయిన్ రోల్, రెండవది ఇన్స్పెక్టర్ పాత్రకు రంగనాథ్, పాలవాడి పాత్రకు నూతన్ ప్రసాద్ని తీసుకున్నారు. అయితే ఈ సినిమాలో పాటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి. పోలీస్ ఆఫీసర్ అయినటువంటి సత్యనారాయణ గారికి ఏకైక కుమారుడు, అల్లారు ముద్దుగా ప్రేమతో, కొడుకు అంటేనే అతనికి ఒక వీక్నెస్ అండి, అంత ప్రేమతో పెంచుతాడు. అతన్ని తల్లిగా తండ్రిగా పెంచడం, అబ్బాయి పెరిగి పెద్దవాడై ప్రేమలో పడడం, అబ్బాయి కూడా తండ్రి అంటే అంత ప్రేమ, తండ్రిని ఎవరైనా మాట అన్నా కూడా తట్టుకోలేడు. తన ప్రియురాలైనటువంటి విజయశాంతి ఒకానొక సందర్భంలో తండ్రిని దూషిస్తే ఆమెపై చేయి చేసుకోవడంతో ఆమె దెబ్బ తలిగి చనిపోవడం జరుగుతుంది. ఆ చనిపోయిన అనుకోకుండా జరిగిన ఆ సంఘటనను ఒక చిన్న అమ్మాయి చూడడం, అమ్మాయినితో సాక్ష్యం చెప్తుందని అమ్మాయి అనుకోకుండా చనిపోవడం, అది కూడా జరిగిపోతుంది. తర్వాత పాలవాడికి పాత్ర, చెల్లెలు పాత్ర, ఇలా వరుసగా చనిపోతూ ఈ హత్యలు చేస్తున్నది ఎవరని అన్వేషిస్తున్నటువంటి ఇన్స్పెక్టర్ పాత్ర రంగనాథ్ది. ఆ పాత్ర చిరంజీవి చేయాల్సింది, అయితే ఇక్కడ చిరంజీవి మెయిన్ రోల్కి వచ్చేసాడు కాబట్టి రంగనాథ్తో చేయించారు. రంగనాథ్ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఒక పాత్ర, అన్ని పాత్రలు చనిపోతూ ఉండడం, ఇది ఎవరు చంపేస్తున్నారని తెలియడంతో చివరకు పోలీస్ ఆఫీసర్ కమిషనర్ అయినటువంటి వారి అబ్బాయే చంపేస్తున్నాడని తెలిసి తండ్రికి చెప్పుదామని అనుకునే లోపల్లోనే తండ్రికి ఈ విషయం తెలిసి చిరంజీవిని షూట్ చేసి చంపేయడం జరుగుతుంది. అంటే అంత పెద్ద సినిమా ఎలా ఉందంటే, అంత యాక్షన్, పెద్ద యాక్షన్ హీరో చివరికి చనిపోవడం ప్రేక్షకులు అభిమానులు తట్టుకోలేదండి. ఎవ్వరు దాన్ని ఒప్పుకోలేదు. చిరంజీవి చనిపోవడం ఏమిటి అని ఒప్పుకోలేదు. సినిమా హాళ్ళన్నీ ఖాళీగా ఉన్నాయి ఆ రోజుల్లో, 85లో. అయితే ఇందులో ముఖ్యంగా ఈ సినిమా తర్వాత రెండవ సినిమా వచ్చిందండి, జ్వాల సినిమా. జ్వాలలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేశారు. అందులో కూడా పాత్ర చనిపోతుందండి చివరకు, కానీ అది హీరోయిజం ఉన్నటువంటి పాత్ర, ద్విపాత్రాభినయం చేయడం, అందులో కూడా చిరంజీవి పాత్ర చనిపోవడం జరుగుతుంది. ఇక ఇందులో పాటలన్నీ చాలా బాగుంటాయి. ముఖ్యంగా టైటిల్ పేరుతో ఫస్ట్ పాట
రాజాల వెలుగు మారాజై బ్రతుకు అని హూటిలో తీసినటువంటి ఈ పాట ఆటోని అని తమిళ నృత్య దర్శకుడు దర్శకత్వం వహించారు. అద్భుతమైన స్టెప్స్ అండి. ఆ రోజుల్లోనే చిరంజీవితో అద్భుతమైన స్టెప్స్ కొత్త రకంగా అనిపించాయి. ఇక రెండవది చిరంజీవి సాలో సాంగ్ నేనే దోషిన నేనే పాపిన అనే పాట వస్తుంది. ఇదే పాటను లంకేశ్వర్లో కూడా పెట్టారండి. ఇలాంటి పాటనే ఈ ఇక తన తండ్రి కుమారుని పెంచుతున్నటువంటి ఈ సన్నివేశంలో టైటిల్స్తో ప్రారంభమవుతుంది. అమ్మగా నాన్నగా అనే పాటతో ప్రారంభమవుతుంది. ఆ పాట కూడా చాలా బాగుంటుంది. చక్రవర్తి సంగీతం. అయితే సినిమా టోటల్గా చిరంజీవి నెగిటివ్ షేడ్స్ చేసినటువంటి సినిమా. న్యాయం కావాలి తర్వాత చిరంజీవి చేసినటువంటి సినిమా చిరంజీవి సినిమా. చిరంజీవి పేరుతో 2 చిత్రాలు వచ్చాయి కదా. చిరంజీవి జై చిరంజీవ 2006లో వచ్చిందండి. ఆ సినిమా కూడా సక్సెస్ కాలేదు. మెగాస్టార్ చిరంజీవి చేసినటువంటి సినిమాలు ఎన్నొచ్చినా ఆయన పేరుతో వచ్చిన సినిమాలు సక్సెస్ కాలేకపోవడం చాలా విచారకరం. చిరంజీవి సినిమాలో నెగిటివ్ పాత్ర, హీరో పాత్ర చనిపోవడం ప్రేక్షకులు, అభిమానులు ఎవ్వరూ జీర్ణించుకోలేకపోయారు. అందరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి. నమస్తే.